హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఈరోజు లదాఖ్ నుంచి డే 2. నిన్నంతా అయితే మొత్తం కంప్లీట్ హెడేక్ ఉండే, అంత డే మొత్తం డిస్టర్బ్ అయింది. సో ఎక్కువైతే ఏం తిరగలేదు, ఓన్లీ జస్ట్ పక్కనే ఉన్న ఒక లోకల్ మార్కెట్లో వెళ్ళేసి వచ్చిన నైట్ అంతే. ఈరోజు వచ్చేసి కొంచెం మన సరౌండింగ్స్, లదాఖ్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం అనుకుంటుండే. శాంతి స్తూప ఒకటి అండ్ మ్యాగ్నెటిక్ హిల్, ఇంకొకటి ఏదో ఉంది, ఒక 2-3 అయితే అనుకున్నాము. సో బైక్ కూడా ఆల్రెడీ వచ్చేసింది కింద మన కోసం వెయిటింగ్. కొద్దిగా లేట్గా లేచి ఉండే, ఎందుకంటే నైట్ కూడా నిద్ర లేదు కదా. సో లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయి, కిందనే ఒక రెస్టారెంట్ ఉంది మనకి, హోటల్ కిందనే. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఒక దోశ ఆర్డర్ చేసినాము. యాక్చువల్ మసాలా దోశ ఒకటి చేసి 1/2 చేసుకున్నాం ఇద్దరం. అండ్ ఇంకోటి సమ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉంది. పరాటా, ఏదో మన ఆలు పరాటా ఇచ్చినారు, ఒక చిన్న ఆమ్లెట్ ఇచ్చినారు సైడ్కి, ఇంకేదో ఇచ్చినారు. ఇది చూడండి, చట్నీస్, ఒక చట్నీ ఇచ్చిండు. ఇది సాంబార్ అనుకుంటూ, మొత్తం లోపల సొరకాయ ముక్కలు ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకో చట్నీ ఇచ్చిండు. కానీ ఇప్పుడే మనోడు చెప్తున్నా ఏంటంటే మొత్తం పిండి అంతా పులిసిపోయిందంట, ఫుల్గా ఉందంట దోశ అంతా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము. ఒకసారి చూపిస్తాను చూడండి మా హోటల్ ఎక్కడ, బ్రేక్ఫాస్ట్ ఎక్కడ అండ్ బైక్ ఎక్కడ అనేది. ఇది మా హోటల్, సస్కాన్ అని చెప్పి కనబడుతుంది, టీ సైలెంట్ అనుకుంటాం మేబీ. సో దాని పక్కనే అది దోశ హౌస్ అని ఉంది కదా, అక్కడ టిఫిన్ తిన్నాము. అండ్ ఇట్లే కొంచెం ముందుకెళ్తే జస్ట్ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లోనే బైక్ రెంటల్ అనమాట. ఇప్పుడు మనం రెండుకి తీసుకున్న బైక్ ఇదే, స్క్రాంబ్లర్, హిమాలయన్ స్క్రాంబ్లర్ 411. ఇక్కడ దీని నెంబర్ ప్లేట్ చూడండి. యాక్చువల్ ఇంతకుముందు ఇంత జమ్మూ కాశ్మీర్ జేకే ఉండేది, ఇప్పుడు లదాఖ్ సపరేట్ రీజన్ అయిపోయిన తర్వాత ఎల్ఏ అని చెప్పిస్తున్నారు. ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. అది ఇంకా అసలు ఫ్రంట్ నెంబర్ ప్లేటే లేదు. చూద్దాం, ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా ఈ బైక్ని, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని, ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడే మనకు ఒకటి బైక్ యాక్సెసరీస్ షాప్ కూడా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ మనకి రైడింగ్ గేర్స్ ఉన్నాయి, హెల్మెట్స్ ఉన్నాయి, యాక్సెసరీస్, బంజీ గార్డ్స్, అట్లా చాలా ఉన్నాయి యాక్సెసరీస్. అయితే టైర్లు కూడా ఎమర్జెన్సీ ఉన్నాయి, టైర్లు కూడా దొరికిపోతాయి మనకి ఇక్కడే. ఫస్ట్ టైం హిమాలయన్ స్క్రాంబ్లర్ నడుపుతున్నాయి ఇక్కడ లదాఖ్లో. యాక్చువల్గా ఎట్లుంటుంది అనుకున్నాను, బండి భలే ఉంది, బాగానే ఉంది, నీట్గా. మెయిన్ ఏంటంటే కాళ్ళు మంచిగా పర్ఫెక్ట్గా అందుతున్నాయి. సీట్ హైట్ ఓన్లీ 800 mm ఉన్నట్టుంది కదా, సో ఈజీగా కాళ్ళు కింద అందుతున్నాయి. ఫస్ట్ అయితే ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి, అసలు ఇలా ఫ్యూయల్ ఏం లేదు. ఇప్పుడైతే ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి వార్ మెమోరియల్ ఏది ఉందంట, మన మ్యూజియం టైప్లో ఉంటుందంట, మిలిటరీ వాళ్ళది. సో అక్కడికి వెళ్తున్నాము. ఈ గల్లీలోంచి చూపిస్తుంది రూట్ ఎక్కడో. ఫస్ట్ దానికంటే ముందైతే పెట్రోల్ పంప్ అయితే దొరకాలి. ఫ్యూయల్ బిల్కుల్ అసలు ఏం లేదు. స్ట్రైటా? ఎందుకంటే నాకు ఇక్కడ మ్యాప్ పెట్టుకుందామన్నా దీనికి వాళ్ళు ఆ మౌంట్ కూడా లేదు, మొబైల్ మౌంట్ కూడా లేదు. సో వెనకాల కార్తీక్ని మ్యాప్ పెట్టుకొని కూర్చోమని చెప్పిన. సో ఈరోజు అయితే మొత్తం కంప్లీట్గా లోకల్లో చుట్టుముట్టు ఒక 30-35 కిలోమీటర్స్ రేంజ్లోనే రైడ్ చేస్తున్నాము. ఏమన్నా చూసొద్దామని చెప్పేసి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, నాకు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మౌంట్ ఏదైతే ఉంటుందో గోప్రోది, అది కొంచెం ఒక ఎక్స్టెన్షన్ ఉండేది, అది ఇరిగిపోయింది. గట్టిగా లాగేసరికి ఇరిగిపోయింది. ఇక్కడేమో ట్రై చేసినా దొరకలేదు. సో కెమెరా వచ్చేసి ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఆ వ్యూ ఎట్లుందో నాకైతే తెలియదు, కనబడట్లేదు, కానీ చూడాలి అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫ్లాట్గా ఉంది డౌన్లో. మొత్తం చుట్టుముట్టు ఎటు చూసిన అన్నీ మొత్తం పెద్ద పెద్ద కొండలు. అసలు ఎంత హైట్ అంటే చాలా హైట్ ఉన్నాయి. మీకు గోప్రోలో కనబడుతుంది లేదు, కానీ హైయెస్ట్ ఏదైతే పైకి ఉందో అక్కడ మొత్తం కంప్లీట్గా మంచుతో ఫిల్ అయిపోయింది. క్లియర్ కనబడుతుంది వైట్గా. మీకు గోప్రోలో ఎంతవరకు కనబడుతుందో నాకే తెలీదు, బట్ ఫుల్ స్నో పైన అయితే. మోస్ట్లీ నాకు తెలిసి రేపు ఒక అర్ధంలో వెళ్తే మాత్రం కంపల్సరీ మనకి స్నో తగులుతుంది అనుకుంటున్నాను. లక్కీ ఇక్కడ పెట్రోల్ పంప్ తోటి కనిపించింది, ఇక్కడే పోయించుకొని పోతే అయిపోతుంది. ఇక్కడ రేట్ ఎంత ఉంటుందో ఏమో తెలియదు. మరి యూనియన్ టెరిటరీ కదా, మనకంటే మన తక్కువ ఉంటుందా, సేమ్ రేట్ ఉంటుందా తెలియదు. 104 రూపీస్ ఉంది, 104.51 పైసా. అంటే మనకంటే కొంచెం ఎక్కువే ఉన్నట్ట. 1450 రూపీస్ పట్టింది ఫుల్ ట్యాంక్. యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ పవర్ ఫ్యూయల్ ఉందన్నమాట. జస్ట్ 13.2 లీటర్స్ వచ్చింది, నార్మల్ ఫ్యూయల్ లేదు ఇక్కడ. అండ్ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఒక్కసారి ఇట్లా మీకు గోప్రోలో ఏం కనబడుతుందో కానీ అసలు వ్యూ మాత్రం మొత్తం కంప్లీట్, అసలు మొత్తం కొండలే. టోటల్గా కొండలే ఉన్నాయి.
ఇక్కడ కనబడేదంతా మొత్తం మన సైనికులు ఎవరైతే ఉన్నారో మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళవి మెమరీస్గా ఇట్లా అన్నీ వాళ్ళ నేమ్స్ రాసి పెట్టిరనమాట. వాళ్ళ మెమరీ కోసం ఇదంతా అసలు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఇది మొత్తం అది టోటల్గా నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ, మన కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించినారు ఇంతమంది. ఇక్కడ రాసిన చూడండి, ట్రైబ్యూట్ టు అవర్ హీరోస్ అని చెప్పేసి, ట్రిబ్యూట్ టు అవర్ హీరోస్. నిజంగా చాలా గ్రేట్. వీళ్ళు ఇంతమంది ప్రాణత్యాగం చేశారు కాబట్టి మనము పీస్ఫుల్గా మనం అంత లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాం. इंडिया की तरफ आती है और सिकारा जो कि पाकिस्तान से होता हुआ इंडिया की तरफ आती और कुछ एक नाम यहाँ पे रेड कलर से दिए गए, जैसे गुलतारी, गोन, मटियाल, बिजोट, मरोड़, ये है POK के कुछ एक गाँव जो अभी भी वहाँ पे मौजूद है. वो जो एयर वाइट बीचों बीच जो मेरी तरफ इंडिकेट कर रही है वो है LOC. पता है आपको? मुझे आवाज चाहिए, आवाज. लाइन ऑफ कंट्रोल. 1999 से पहले इंडिया और पाकिस्तान के बीच में एक एग्रीमेंट साइन हुआ था कि विंटर के सीजन में ज्यादा बर्फ पड़ने की वजह से किसी की भी सेना ऊपर पोस्ट पे नहीं चढ़ेंगे, ना तो इंडियन आर्मी ना तो पाकिस्तान के रेंजर. उनको रेंजर बोला जाता है. क्या बोला जाता है? रेंजर. इंडियन आर्मी एग्रीमेंट के हिसाब से नीचे बेस पे डाउन हो गए एग्रीमेंट के हिसाब से, लेकिन पाकिस्तान ने ऐसा नहीं किया. पाकिस्तान ने छुपते छुपाते धीरे धीरे करके उन्होंने वो अंदर आना शुरू किया और हमारे कुछ कोर्स उन्होंने ऑक्युपाई किए, जबकि इंडियन आर्मी एग्रीमेंट के हिसाब से अपने बेस पे थे. वो कौन से कोर्स है आप देख सकते हैं. द्रास सेक्टर में तोलोनिंग टॉप 0.5.40, टाइगर हिल 475 द्रास में. नेक्स्ट कारगिल में 0.5608 काश्तर और मज्जाद को, और बटाली के 4 सेक्टर जैसे जुबाराय, क्याज और मुंटाडालो और खालवर, ये पूरा का पूरा पाकिस्तान ने धोखे से कब्जा किया हुआ था. जितना पाकिस्तान ने ऑक्युपाई करना था वो कर चुके थे. अब थी इंडियन आर्मी की बारी उसको रिकैप्चर करने का. तो शुरुआत की गई बटाली सेक्टर से 2 मई को. कितने मई को? 2 मई. और पहला ऑपरेशन लॉन्च किया गया मुंटाडालो के पास 15 मई को. तो 2 मई से पहले कैसे पता लगा इंडियन आर्मी को कि हमारे पोस्ट ऑक्युपाइड हो चुके हैं? ध्यान से सुनिएगा. बटाली सेक्टर में एक करवा था भेड़ बकरी चराने वाला सिविल, जिसका नाम था ताहसीन आमगेल. क्या था? ताहसीन आमगेल. जब वो बटाली सेक्टर के मुंटाडालो पे घूम रहे थे अपने भेड़ बकरी के साथ, तो उन्होंने वहां पे कुछ एक हरकत को देखा कि वहाँ 7 से 8 लोग लंबे चौड़े पठानी सूट पहने हुए पत्थर से बंकर बना रहे थे. जब उन्होंने कंफर्म किया, तसल्ली हुआ कि जो बंकर बना रही है वो इंडियन आर्मी नहीं है, तो उन्होंने नीचे बेस में आके जो आर्मी एग्रीमेंट के साथ बैठी हुई थी उन्होंने उस हरकत के बारे में इंफॉर्मेशन दी इंडियन आर्मी को. जैसे इंफॉर्मेशन इंडियन आर्मी की मिली वो तुरंत हरकत पे आ गए, एक्टिवेट हो गए और उस क्षेत्र को पेट्रोलिंग करने के लिए एक टीम बनाई गई, पेट्रोलिंग टीम, जिसमें एक ऑफिसर 10 जवान, टोटल 11 जन. जिस टीम के कमांडर थे आपने नाम भी सुना होगा, कैप्टन सौरभ कालिया. नाम सुना है? क्या सुना? कैप्टन सौरभ कालिया. जब उनकी टीम पेट्रोलिंग के लिए गए तो थे, लेकिन 11 का 11 वापस बेस पे नहीं लौटे. जब वो वापस बेस पे नहीं लौटे तो बटाली सेक्टर में ऑपरेशन लॉन्च किया गया, जिस ऑपरेशन का नाम था ऑपरेशन सफेद सागर. सफेद सागर इसलिए रखा गया नाम क्योंकि ज्यादा हाइट होने के कारण इंडियन आर्मी और एयरफोर्स ने मिलकर जितने भी बटाली सेक्टर में हमारे जगह जमीन पोस्ट को ऑक्युपाई करके रखे हुए थे उसको रिकैप्चर कर लिया गया 4 के 4. रिकैप्चर तो हुआ, लेकिन खालूवा टॉप 0.4812 पर फर्स्ट 11 गोरखा राइफल के कैप्टन मनोज कुमार पांडे खालूवा टॉप को रिकैप्चर करते हुए शहीद हो गए. उनकी बहादुरी को देखते हुए भारत सरकार ने उनको परमवीर चक्र से सम्मानित किया गया. नेक्स्ट द्रास. द्रास में तोलोनी सबसे इंपॉर्टेंट है. इसलिए इंपॉर्टेंट है क्योंकि एक नेशनल हाईवे आ रही है श्रीनगर से जोजिला, द्रास, कारगिल होते हुए लेखी और जोड़ने वाली जो नेशनल हाईवे वो पाकिस्तान की निगरानी में था. अगर तोलोनी तो पाकिस्तान कैप्चर कर लेते तो जहां आज हम सब खड़े, किसका होता वो? पाकिस्तान. ऐसा होने देते? नहीं देते. ऐसा ना हो, इसलिए द्रास सेक्टर में एक ऑपरेशन लॉन्च किया गया, जिस ऑपरेशन का नाम है ऑपरेशन विजय. तो सबसे पहले तोलोनी तोप से लड़ाई जारी की गई. तोलोनी तोप को रिकैप्चर करने के लिए लगभग इंडियन आर्मी को 1 महीने का समय लगा, क्योंकि 0.5.40 टाइगर हिल ज्यादा हाइट में होने के कारण तोलोनी तोप पाकिस्तान के निगरानी में था. तोलोनी तोप को रिकैप्चर करते हुए कैप्टन विजय थापर, जो कि 22 साल की उम्र में शहीद हुए, जिनका तलाश पोस्ट इस दीवार पर दिया गया है. नेक्स्ट टास्क था 0.5.40 रिकैप्चर करने का, जिनका नाम है कैप्टन विक्रम बत्रा. उनका दूसरा नाम भी है, याद है? मुझे सुनाई नहीं दिया. शेरशाह का टास्क था 0.5.40 रिकैप्चर करने का. उन्होंने किया भी, और करने के बाद अपने कमांडर को 4 लाइन का मैसेज पास किया था उन्होंने 0.5.40 से. क्या था? क्या था? दिल मांगे मो. नेक्स्ट टास्क था
चेता का पॉइंट 475 को रिकैप्चर करने का उन्होंने किया भी, लेकिन करते करते वहां पे वो शहीद हो गए। उनकी बहादुरी को देखते हुए भारत सरकार ने उनको भी परमवीर चक्र से सम्मानित किया गया और जितने भी उनके साथ बची हुई सेना थी उन्होंने बहादुरी के साथ लड़के उस सेक्टर को भी रिकैप्चर कर लिया गया। ताकेदार आप देख सकते हैं। लास्ट में आता है कारगिल। कारगिल में जैसे 0.5608 कास्कर और बच्चात को रिकैप्चर करने के लिए लास्ट में एक ऑपरेशन लॉन्च किया गया, जिस ऑपरेशन का नाम है ऑपरेशन तलवार। ये लड़ाई बटालिक 2 मई 1999 से शुरू हुई और 26 जुलाई जाके कारगिल में वार खत्म हुई। जितने भी पाकिस्तान ने हमारे जगह जमीन पोस्ट को ऑक्युपाई करके रखे हुए थे उसको रिकैप्चर करने के लिए लगभग इंडियन आर्मी को 3 महीने का समय लगा। उस 3 महीने के दौरान में ये पूरा का पूरा रिकैप्चर कर लिया गया। पाकिस्तान यहाँ से एक टुकड़ा भी अपने साथ नहीं ले जा सका, इसीलिए इंडियन आर्मी हर साल 26 जुलाई को विजय दिवस मनाती है। थैंक यू। जय हिंद। जय हिंद। भारत माता की जय। ఇక్కడ గన్స్ కనబడుతుంది కదా, కింద కనబడి AK-56 అండ్ ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా, ఇవి AK-47. ఇవి వచ్చేసి యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ నుంచి మన వాళ్ళు మా ఇండియన్ ఆర్మీ తీసేసుకున్నారన్నమాట. ఇవి సేమ్ ఇవి కూడా అంతే. ఇది మొత్తం కంప్లీట్గా వాళ్ళ దగ్గర నుంచి కార్గిల్ వార్లో, ఇది కార్గిల్ వార్లో మన వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి 20 years అయిపోయింది కార్గిల్ వార్ 2019కి. సో అప్పుడు ఇవి పెట్టినట్టున్నారండి సెలబ్రేషన్స్. ఇక్కడ ముందు ఒక సూట్ కనబడుతుంది, లగేజ్ ఇవన్నీ. యాక్చువల్గా సియాచిన్ బేస్ క్యాంప్లో ఎవరైతే వర్క్ చేస్తారో సోల్జర్స్ మన వాళ్ళు ఇవి వేసుకుంటారనమాట. యాక్చువల్లీ అక్కడ ఎట్లుంటుందంటే విత్ ఇన్ సెకండ్, ఓన్లీ ఒక 1 సెకండ్లోనే మొత్తం కంప్లీట్ టోటల్ బాడీ ఫ్రీజ్ అయిపోయేంత ఉంటుందంట. సో అక్కడ కూడా మన వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే అసలు మన కోసం సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఆర్మీ వాళ్ళు అక్కడ వేసుకునే టెంట్. ఇది ఇక్కడ పక్కన స్నో స్కూటర్, స్నోలో వాళ్ళు వెళ్ళడానికి వాడేటివి. వీటిని ఏమంటారు, స్కై అంటారు, స్కై పోల్. అసలు ఒక్కొక్క డ్రెస్ చూస్తున్నా ఎట్లుందంటే అసలు అంత మనం వేసుకుంటే ఒక అడుగు కూడా, కనీసం ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేము మనం. అటు ఈ మౌంటైన్స్లో ఐస్లో మొత్తం వాళ్ళు ఎట్లా నడుస్తారో అసలు ఎట్లుంటారో తెలియదు అసలు. హ్యాపో బ్యాగ్ అంట, మేబీ దాంట్లో పడుకుంటారా మరి ఏంటో. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, స్ట్రెచ్చర్ అంట ఇది విత్ స్కై అటాచ్మెంట్. ఎందుకంటే మోసుకొని పోలేరు కదా, దాన్ని పట్టుకొని తోసుకెళ్తారనుకుంటా. లోడింగ్ స్కెడ్ మొత్తం కంప్లీట్గా వాళ్ళు వాడేటివి. ఇవి ఇంకో సైడ్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ కార్గిల్ వార్లోనే పాకిస్తాన్ నుంచి మన వాళ్ళు తీసుకున్నాయి. అప్పుడు మనం గెలిచినాం కదా, వాళ్ళ ఆర్మీ నుంచి మన వాళ్ళందరూ ఇవి స్వాధీనం చేసుకున్నారు అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఈ బుక్స్, అట్లాంటివన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ నుంచి మన వాళ్ళు వచ్చినాయి. కొన్ని లెటర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ పర్సనల్ లెటర్ ఆఫ్ ఏ పాక్ సోల్జర్ అని ఉంది, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ పాక్ సోల్జర్ అండ్ పాకిస్తాన్ జిఎస్ పాంప్లెట్ అన్. ఇక్కడ కనబడుతుంది కానీ కర్నల్ సంతోష్ బాబు గారు, మన తెలుగు వాళ్ళే. మహావీర్ చక్ర, వీళ్ళందరికీ మహావీర్ చక్ర వచ్చింది. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ బ్రేవ్ సోల్జర్స్. వీళ్ళందరూ మన కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. వీళ్ళందరికీ పరమవీర్ చక్ర
మన దగ్గర ఉన్న దాంట్లో అన్నింటికంటే హైయెస్ట్ మెడల్ వీళ్ళది పరమవీర్ చక్ర. అసలు వీళ్ళు చేసిన సాక్రిఫైస్ అయితే నేను ఇప్పుడు ఒకటి చదివినా అసలు ఎంత దారుణంగా అంటే అమ్మా. వీళ్ళందరూ అప్పట్లో ఇక్కడ కింగ్స్ ఉన్నట్టున్నారు. సో ఇవి కూడా ఏంటంటే అన్ని అప్పట్లో వాడినాయి అన్నమాట. అన్ని ఎట్లున్నాయంటే ఇంకా పురాతన తవ్వకాల్లో దొరికిన వస్తువులు ఉంటాయి కదా, ఆ టైప్ అట్లా ఉంటాయి. మీకు ఏం కనబడుతున్నాయో లేదా కానీ ఇందులో చిన్న చిన్నగా ఉన్నాయి చాలా. ఇక్కడ హిస్టరీ ఆఫ్ లడాక్ అని చెప్పేసి మొత్తం ఉంది. నేను ఒకటి స్క్రీన్ షాట్ పెడతాను దీంట్లో. ఎవరికన్నా తెలుసుకోవాలనుకుంటే వీడియో పాజ్ చేసి అది చదువుకోండి మొత్తం టోటల్గా. ఈ ప్లేస్ని నిన్న మేము ఫ్లైట్లోంచి వచ్చేప్పుడు నేను ఫ్లైట్లోంచి చూసిన, కాకపోతే అది ఏందంటే ఆర్మీ వాళ్ళ బేస్ క్యాంపో ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే కరెక్ట్ అర్థమైంది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ గోడ ఉంది కదా కాంపౌండ్, దీని పక్కనే ఎయిర్పోర్ట్ రన్వే. నిన్న మాకు ఫ్లైట్ అట్లా వచ్చేసి ఈ కొండల నుంచి ఇట్లా అని చుట్టూ ఇవన్నీ కనబడింది, క్లియర్గా కనబడినాయి. ఇవన్నీ ఇట్లా కొండల నుంచి ఇట్లా తీసుకొచ్చి అక్కడికి వచ్చి అక్కడ నుంచి కింద దిగినాడు. అసలు ఇక్కడ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉండాలా. ఆ కొండలోంచి తీయడము, మళ్ళీ వెళ్ళేప్పుడు కరెక్ట్ అక్కడికి వెళ్ళేసి ఇమ్మీడియట్గా పైకి లేపాలి కొండపైకి. మా చాలా డేంజర్ ఉంది. సీటు మాత్రం సుర్ర మనకు కాలుతుంది ఎక్కంగానే. ఆయాసం మాత్రం ఫుల్ వచ్చేస్తుంది అబ్బా. అమ్మా కొద్దిగా నడిస్తే చాలా, అసలు మాటలు కూడా మాట్లాడడానికి రావట్లేదు. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఒక 40 మినిట్స్ ఎంతో చూపిస్తుంది ఇక్కడ నుంచి. 23 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా. ముందు ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ చూపిస్తుందంట. కాకపోతే ఏంటంటే మనకు బైక్ కాబట్టి కొంచెం సైడ్ దొరికినా వెళ్ళిపోవచ్చు సైడ్ నుంచి. కార్లు అసలు మాత్రం ఈ ఏరియాలో అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా చుక్కలే. ఇంకొకసారి కొంచెం ఆగిందంటే ఇంకంతే, కంటిన్యూ ఆగిపోతాయి. ఆల్మోస్ట్ ఇప్పటికీ 1 కిలోమీటర్ వచ్చాం ట్రాఫిక్లో. ఇంకా కూడా చూపిస్తుంది రెడ్ మార్క్ పైనకి. బైకర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ కార్లో వస్తే మాత్రం ఇంకా నరకమే లిటరల్లీ. అది ఇంకెంత దూరం ఉందో తెలియదు. యాక్చువల్గా ఘాట్ రోడ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. దాదాపు 3 కిలోమీటర్ల దాకా వచ్చినాం మనం ఇక్కడే ట్రాఫిక్లోనే. ఇంకా కూడా అట్లా ఇది పక్కన కచ్చ రోడ్డు ఉంది, ఈ రోడ్లోంచి వెళ్ళిపోతున్నాం సైడ్లకి. ఇంకా కూడా చూపిస్తాం ముందు ఇంకా ఇంకెంత దూరం వెళ్ళాలో ఏమో ఇట్లా ట్రాఫిక్లో. కానీ బండికి పికప్ అస్సలు లేదు అసలు. ఇగో ఇట్లాంటి రోడ్లు వెళ్తే మెయిన్ రోడ్లో కొంచెం మంచిగా వెళ్ళింది, కొంచెం హాఫ్ రోడింగ్లో అయితే అస్సలు వెళ్ళట్లేదు. యాక్చువల్గా అయితే అటు పైనుంచి వెళ్ళాలి, బట్ ట్రాఫిక్ జామ్ వల్ల ఇటు సైడ్ డైవర్ట్ చేసినారు. కానీ యాజ్ పర్ మ్యాప్ చూస్తే మాత్రం ఇంకా దాంట్లో మ్యాప్లో చూస్తే మాత్రం ఇంకా ముందు ఇంకా చూపిస్తుందంట ట్రాఫిక్ జామ్. ఇది లే నుంచి శ్రీనగర్కి వెళ్ళే హైవే. ఇందాక మనకు అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పేసి వాళ్ళు మిలిటరీ వాళ్ళు డైవర్ట్ చేసినారు. సో కింద నుంచి వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం. మనం వచ్చింది మొత్తం కింద సైడ్ నుంచి వచ్చినాము. బండి మాత్రం పికప్ అస్సలు రావట్లేదు. 400cc బండి అయినా కానీ పికప్ మాత్రం లేదు. ఇంక ఇద్దరు కూర్చున్నాం కదా, కొద్దిగా చెడా వచ్చిందంటే చాలా గడగడ కొట్టుకుంటా ఉంది. వెంబటే గేర్ కిందకి దింపాలి. కాకపోతే ఈ రోడ్లలో మనం ఎక్కువ వెళ్ళేది ఏం లేదు, 40, 50 మ్యాక్స్ 60 స్పీడ్లో వెళ్తాం కాబట్టి పెద్ద అవసరం ఏం పడట్లేదు. ఇక్కడ రోడ్డు మనం అటు నుంచి అట్లా అని వచ్చి ఇట్లా వచ్చి మళ్ళీ ఈ కొండకి ఇటు తిరుగుతుంది. ఆ సైడ్ మొత్తం కంప్లీట్ పెద్ద లోయలాగుంది. మొత్తం అన్నీ హిల్సే, ఇంకా కొండలు ఎటు చూసినా కొండల మధ్యలో రోడ్లు. ఇందాక ఒక దగ్గర చూసినాము మన మిలిటరీ ఆర్మీ వాళ్ళు, ఒక కార్ అయితే ఆగిపోయింది, రిపేర్ ఉంది. జస్ట్ వాళ్ళు చూసి ఇమీడియట్గా ఆగిపోయి మొత్తం అందరు దిగి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే అసలు మాటలో చెప్పలేము. ఈ కొండల మధ్యలో ఇక్కడ అసలు రైడ్ చేస్తుంటే మాత్రం ఆసమ్ ఉంది. అందుకే ప్రతి ఒక్క రైడర్ డ్రీమ్ కంపల్సరీ ఇక్కడికి వచ్చి బైక్ రైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అసలు సూపర్ అంటే సూపర్. ఒక్కొక్క లొకేషన్ అంటే ఒకదాని మించి ఒకదాని లొకేషన్స్ ఉన్నాయి ఫుల్.
ముందు చూడండి కంప్లీట్గా అసలు ఒక 100 ఫ్లోర్ల బిల్డింగ్ అంత హైట్ ఉండొచ్చు. మొత్తం ఆల్మోస్ట్ క్లౌడ్స్కి టచ్ అయ్యేంత పైకి ఉన్నాయి కొండలు అవి. అట్లా ఎంత ఎంటీ రోడ్స్ ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్. ఏదున్నా ఇక్కడ మనం వీడియోలో చూసాం తెలియదు, కానీ ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అది కంప్లీట్గా అంటే టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి అసలు ఈ రోడ్లలో రైడ్ చేయాలి కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫెసిలిటీస్ చాలా పెరిగినాయి. ఇంతకుముందు ఒక 4 years 5 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ పెరిగినాయి. అప్పుడైతే అసలు ఏం ఉండకపోయి, రోడ్స్ సరిగ్గా ఉండకపోయేవి, ఫ్యూయల్ స్టేషన్స్ దేనికైనా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అసలు కంప్లీట్గా రోడ్స్ అన్నీ అయిపోయినాయి. సూపర్గా ఉంది. ఇదే మ్యాగ్నెటిక్ హిల్ ఏరియా చూడండి. మొత్తం కంప్లీట్గా చుట్టూ కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ రాసి బోర్డు కూడా పెట్టినాను, మ్యాగ్నెటిక్ హిల్ అని చెప్పేసి. ఇక్కడే మనకి ATVs కూడా ఉన్నాయి, ఆఫ్ రోడింగ్ ATVs. మనం ఇక్కడ ఒకసారి కనుక్కుంటాను ఎంత తీసుకుంటారు అనేది. ఇక్కడే ఒక రౌండ్ వేసి రావచ్చు మొత్తం. ఇక్కడ ATVs ఉన్నాయి కదా, జస్ట్ ఇక్కడ తీసుకొని ఇట్లా వెళ్ళి మీ పైకి వెళ్తారా ఎటు వెళ్తారా. కానీ ఇక్కడ ఒక ట్రాక్ అయితే ఉంది, ఇటు నుంచి ఇట్లా ఒక ట్రాక్ ఉంది, ఇటు నుంచి అట్లా అని అట్లా వెళ్ళడం. ఒక 2 kilometers అవుతుందంటే ట్రాక్. ఒక సింగిల్ డ్రైవ్కి 1200 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ఈ ఎండకి అంత వర్తం కాదనిపించింది. ధూళి తీరుతుంది ఎండ మాత్రం. ఇక్కడ ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఈ వైట్ లైన్స్ మధ్యలో బండి పెడితే ఆటోమేటిక్గా అది దానంతలో అదే కదులుతుందని చెప్పేసి అన్నారు. బట్ నేను అక్కడ బండి పెట్టి చూస్తున్నా, ఇక్కడ పెట్టినాం కదా అసలు ఏం కదలట్లేదు ఎంత కూడా. అంటే ఇట్లా పెట్టినప్పుడు కొద్దిగా వెనకాల కదిలినట్టు అనిపిస్తుంది, కానీ జనరల్గా ముందుకు హైట్ ఉంది, రోడ్డు వెనకాల సైడ్ చూసేసరికి మొత్తం స్లోప్ ఉంది. అది ఆబ్వియస్గా వెనకకే వెళ్తుంది. నేనేమనుకున్నా అంటే ఇక్కడ బండి ఇట్లా పెడితే పైకి అటు అప్ ఉంది కదా, ఆటోమేటిక్గా పైకి ఎక్కుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను గ్రావిటీతోనే. బట్ అట్లా కాదు, ఇట్లా జస్ట్ కొంచెం స్లోగా వెనకకు వస్తుంది అంతే. అది కూడా ఎక్కువ ఏం లేదు. వేరే వాళ్ళు కూడా ఇందాక కార్ పెట్టారు అక్కడ, ఆ కార్లు కూడా అంతే వెనకకే వెళ్తున్నాయి. అంటే నేను ఏదైతే అనుకున్నానో అంత మాత్రం లేదు, జస్ట్ ఏదో నార్మల్ ఎక్స్పీరియన్సే. నేనైతే మొత్తం పైకి ఎక్కుతుందేమో బండి ఆటోమేటిక్గా అప్ ఎక్కేస్తుంది అనుకున్నా, కానీ అక్కడ ఏం లేదు. అందుకే మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి చూస్తున్నాను. అట్లా పెడితే వెనకకి వెళ్తుంది కదా, సో అది కొంచెం వెనకకు మన బండి కంట్రోల్ చేయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పెడితే చూడండి అసలు ఇది ముందు కొంచెం కూడా కదలట్లేదు అసలు. ఇక్కడ మధ్యలో పెట్టిన సేమ్ లైన్స్ దగ్గర రివర్స్ పెట్టినప్పుడన్నా కొంచెం వెళ్ళింది, కానీ ఇటు సైడ్ పెట్టినప్పుడైతే అసలు ఏం వెళ్ళట్లేదు. బట్ నాకైతే అంత అంటే నేను దాని గురించి ఎంత అయితే ఊహించుకున్నానో అంత అయితే ఏం లేదు.